గత 30 సంవత్సరముల సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న ఏబిసిడి వర్గీకరణ అమలును మాదిగ జాతితో పాటు 58 ఉపకులాల జాతి ప్రజలు వినియోగించుకోవాలని దళిత నాయకులు కోరారు. ఆదివారం దర్శిలో ఎంఆర్పీఎస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణములో గల అంబేద్కర్ విగ్రహం నుండి దర్శి నియోజకవర్గంలోని మాదిగ జాతి ఉద్యోగులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు డప్పు వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం వద్ద పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు నేరెళ్ల జాన్, జాతీయ మాదిగ ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షులు బొంత యేసుదాసు, దర్శి మండల పరిషత్ అధ్యక్షురాలు గొల్లపాటి సుధారాణి అచ్చయ్య, ప్రకాశం జిల్లా మాదిగ ఉద్యోగ సంఘం నాయకులు తాళ్లూరి ఆల్ఫ్రెడ్, తాళ్లూరి శేషు, నూనె పాల్ గాంధీ, రిటైర్డ్ ఎస్ఐ దారి వేముల ఎలీషా, కేసనపల్లి కోటేశ్వరరావు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుంటు పోలయ్య మాదిగ, కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, మాదిగ విద్యార్థి సంఘ నాయకులు రాజ్పూడి కరుణానిధి తదితర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.